ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ స్పీకర్ కార్యాలయంలో రెండో విడత ప్రారంభమైంది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు పిటిషనర్లు ఎమ్మెల్యేలైన చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే మొన్న పిటిషనర్లను ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు విచారించగా నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను పిటిషనర్స్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, మధ్యాహ్నం 12 గంటలకు కాళీ యాదయ్య, 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, ఇటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ స్పీకర్ కార్యాలయంలో రెండో విడత ప్రారంభమైంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేల విచారణ ప్రారంభమైంది. మొదటగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ ప్రారంభమైంది. రాజేంద్ర గౌడ్ పైన పిటిషన్ వేసినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విచారణకైతే రాలేదు. ఎందుకంటే ఆయన తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ప్రకాష్ గౌడ్ను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మొదట 29వ తారీఖు విచారణ ప్రారంభమైంది. మొదటగా పిటిషనర్లు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్స్ పిటిషనర్లను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఈరోజు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్ తరపు న్యాయవాదులు చేయనున్నారు. మొదటగా ప్రకాష్ గౌడ్ 11 గంటలకు, 12 గంటలకు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళీ యాదయ్య, అదేవిధంగా 1 గంటకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, 3 గంటలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను పిటిషనర్ తరపు న్యాయవాదులు విచారించనున్నారు. ప్రకాష్ గౌడ్కు ఎమ్మెల్యే సంజయ్ పిటిషనర్గా ఉన్నారు. అదేవిధంగా కాళీ యాదయ్య, అయితే గూడెం మహిపాల్ రెడ్డిలకు చింత ప్రభాకర్ పిటిషనర్గా ఉన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషనర్గా ఉన్నారు. వీరి తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయించారు అని చెప్పి పిటిషనర్ ఏదైతే అనర్హత పిటిషన్ అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సంబంధించి స్పీకర్ జాప్యం చేయడంతో కోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ పార్టీ పిటిషనర్లు. సుప్రీంకోర్టు ఈ నెల అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో 4 ఎమ్మెల్యేలకు మొదటగా ఏదైతే నోటీసులు ఇచ్చి ప్రత్యక్ష విచారణకు ప్రారంభించారు. అయితే మిగిలిన 4 ఎమ్మెల్యేలకు సంబంధించి పండగ తర్వాత విచారణ చేసేటువంటి అవకాశం ఉందనేది స్పీకర్ కార్యాలయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 6వ తారీఖు స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. 23 తారీఖు తిరిగి విదేశీ పర్యటన ముగించుకొని రానున్నారు. ఈ నేపథ్యంలో 31 వరకు ఎమ్మెల్యేల విచారణ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మరోవైపు ఈరోజు ఎవరైతే రిప్లై అయ్యని ఎమ్మెల్యేలు ఇద్దరు శ్రీహరి, అదేవిధంగా దాన నాగేందర్ ఈరోజు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 30 వరకు గడువు కావాలని వీరు ఏదైతే స్పీకర్ కార్యాలయాన్ని కోరారు, ఈరోజు వాళ్ళు రిప్లై ఇవ్వనున్నారు. మొత్తానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏ రకంగా పార్టీ ఫిరాయించారు, పార్టీ కండవాలు ఎక్కడికెక్కడ కప్పుకున్నారు, ఏ సమావేశాల్లో పాల్గొన్నారనేది ఆధారాలతో సహా ఈరోజు బీఆర్ఎస్ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వారి తరఫున న్యాయవాదులు వీరిని ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.